అలాగే శివరాత్రి రోజు భస్మాభిషేకానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. శివరాత్రి రోజు రకరకాల శివలింగాలకు పూజలు చేస్తారు. రకరకాల స్తోత్రాలు చదువుతారు. దేవాలయ దర్శనాలు చేస్తారు. శివరాత్రి రోజు ఇవన్నీ చేసినప్పటికీ 2 శక్తివంతమైన విధులు మాత్రం శివపురాణంలో చెప్పారు. ఒకటి పార్థివలింగ పూజ, 2 భస్మాభిషేకం. ఈ 2 పరమాద్భుతమైనవి. మీకు కుదిరితే మట్టితో చేసిన శివలింగానికి పూజ చేసుకోండి. రెండవది భస్మాభిషేకం. భస్మం కలిపిన జలాలతో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. భస్మం అంటే మామూలు విభూతి కాదు. ఆవు పేడను కాల్చగా వచ్చినటువంటి భస్మానికి ఎక్కువ శక్తి ఉంటుంది. దీన్ని గోమయ భస్మం అంటారు. రకరకాల పదార్థాలతో భస్మం చేస్తారు. కానీ ఆవు పేడను కాల్చగా వచ్చినటువంటి భస్మం, గోమయంతో చేసిన భస్మాన్ని గనక వినియోగిస్తే, అలాంటి భస్మాన్ని ధరించిన, అలాంటి భస్మాన్ని కలిపిన జలాలతో శివాభిషేకం చేసిన పరమేశ్వరుడు పరమానంద భరితుడై అద్భుతమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి శివరాత్రి రోజు మారేడుకి అదేవిధంగా భస్మానికి ఉన్న ప్రాధాన్యత తెలుసుకోండి. అలాగే శివరాత్రి రోజు దీపారాధన చేసేవాళ్ళు దీపారాధనకుంది మారేడు దళం మీద ఉంచి దీపం పెట్టండి. రోజు దీపారాధనకుంది పళ్ళెంలో ఉంచి దీపం పెడతాం. కానీ ఒక్క శివరాత్రి రోజు మాత్రం మారేడు దళం మీద దీపారాధనకుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి. శివరాత్రి రోజు ఏ నూనెతోనైనా దీపం